జనంలో మా పేరు వినబడేలాగా చేసుకుంటాం. ఎట్లాగో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. బీఆర్ఎస్ పేరు కంటే కూడా నా పేరును జనం బాగా గుర్తుపట్టేలాగా చేస్తాం. కేసీఆర్ ముఖం కాకుండా నా ముఖం చూసి ఓట్లేసేలాగా. ఇక మా ఓడేమన్నా చూసి సిట్టింగ్ కాగానే ఇక అటు ఇటు ఇచ్చిండు అనుకో, నేను ఈ పార్టీలోకి వచ్చేస్తా, నాకు మాత్రం సీట్ ఇవ్వాలి అని ఇట్లా ముందే మాట్లాడి పెట్టుకుంటారట. అబ్బా, ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే అధినేత పార్టీ టికెట్ ని చివరి నిమిషంలో ఇవ్వకుంటే క్యాడర్ అంతా తన వెంటే ఉండేలా సిట్టింగ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత అనుచరులకే ఇస్తున్నారు. వారి తర్వాత ఇతరులకు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే కదా చాలా తెలివిగా కేసీఆర్ అధికారులు చేయాల్సిన పనిని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం వెనక ఉన్న ఆంతర్యమే ఇది. ఏంటి అని అంటే, ఖచ్చితంగా కూడా దళిత బంధు కావాలా, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. ఇళ్ల స్థలం మీద ఇల్లు కట్టుకోవాలా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. సంక్షేమ పథకాలు కావాలా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు అంటున్నారు అంటే, అందులో మనోడెవడు మందోడెవడు అనేది తెలుసుకొని